ప్రస్తుతం మెన్ లో సెమెన్ కౌంట్ తగ్గిపోతుంది, ఇది నిజమా అని చాలా మంది అడుగుతున్నారు. దీని గురించి ఆలోచిద్దాం. వాస్తవమే. 30 సంవత్సరాల క్రితం మనం చూస్తే నార్మల్ స్పర్మ్ కౌంట్ మినిమం ఒక 60 మిలియన్స్ అని ఉండేది. అయితే ఇప్పుడు దీన్నే 15 to 20 మిలియన్స్ కి వేశాం. ఒకప్పుడు స్పర్మ్ కౌంట్ అలాగే స్పర్మ్ మొటిలిటీ ఇవి రెండు కూడా ఈ రోజు తగ్గిపోయినవని చెప్పాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా పెస్టిసైడ్స్, తర్వాత కెమికల్స్, ఇలాంటివి మనం తినే ఫుడ్లో, పండించే పంటల్లో వాడుతున్న పెస్టిసైడ్స్, వీటన్నిటి వల్ల ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. తర్వాత మనం వాడుతున్న ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ లో కూడా చాలా కెమికల్స్, ఇవి స్పర్మ్ కి చాలా హార్మ్ఫుల్. కాబట్టి వీటి వల్ల కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, బాగా విపరీతంగా లావు ఉండడం, దీని వల్ల కూడా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల ప్రస్తుతం స్పర్మ్ కౌంట్ చాలా పురుషుల్లో తగ్గిపోయింది. అయితే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మాడిఫై చేసుకోవడం వల్ల వీటిని మనం మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకొక కారణం కూడా ఉండొచ్చు. 30 సంవత్సరాల క్రితం పిల్లలు లేరంటే సాధారణంగా స్త్రీలకు మాత్రమే టెస్టులు చేసేవారు. అయితే ఇప్పుడు పిల్లలు లేరంటే మొట్టమొదట టెస్ట్ చేసేది పురుషులకే. ఇలా ఎక్కువ శాతం టెస్ట్ చేస్తున్నాం గనుక మనకి ప్రాబ్లం బయటపడుతుందని కూడా చెప్పవచ్చు. ఇది వరకు పురుషులు సెక్స్ చేస్తున్నాం కాబట్టి మాకు ఏం సమస్య లేదనే అపోహలో ఉండేవారు. అయితే ఇప్పుడు పురుషులకు స్త్రీలకు ఇద్దరికి టెస్ట్ చేయడం వల్ల ఈ సమస్య బయటపడుతూ ఉండవచ్చు. థ్యాంక్ యూ.